హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పెళ్లి పీటల మీద వదిలేశాడు పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, విశాఖపట్నం పాత బస్తీ బురద నీళ్లు పారుతున్న ఆ ఇరుకైన వీధిలో ఆ పూరి గుడిసె ముందు కాలం ఒక క్షణం ఆగిపోయినట్టుగా అనిపించింది. కన్నీళ్లతో అస్పష్టంగా కనిపిస్తున్న గౌతమ్ ఆకారాన్ని చూస్తూ నందిని ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం స్థానంలో ఇప్పుడు చెప్పలేనంత ఆవేదన, రగిలిపోతున్న ఆత్మాభిమానం చోటు చేసుకున్నాయి. గౌతమ్కు ఆమె వెనక్కి వేసిన ఆ ఒక్క అడుగు తన గుండె మీద ఎవరైనా సుత్తితో కొట్టినంత భారంగా అనిపించింది. ఒకప్పుడు తను చూడగానే పరుగున వచ్చి హత్తుకునే నందిని తన పిలుపు విని కూడా పరాయివాణ్ణి చూసినట్టుగా వెనక్కి తగ్గటం అతని అహంకారాన్ని కాదు, అతనిలోని అపరాధ భావాన్ని మరింత పెంచింది. నందిని అని మళ్ళీ పిలిచాడు గౌతమ్. గొంతులో పూడుకపోయిన దుఃఖం స్పష్టంగా తెలుస్తుంది. నందిని తన చేతిలో ఉన్న పాపను మరింత గట్టిగా హత్తుకుంది. ఎందుకు వచ్చావు గౌతమ్? ఇంకేం మిగిలిందని వచ్చావు? నా దగ్గర ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. దానికి బదులు ఒక అనాథ బిడ్డ ఉంది. నన్ను మోసం చేసిన వాడికి పుట్టిన ఈ బిడ్డను చూసి జాలిపడ్డానికి వచ్చావా? లేక నా బతుకు ఎంత దారుణంగా మారిపోయిందో చూసి సంతోషపడ్డానికి వచ్చావా అని వణుకుతున్న స్వరంతో కానీ ఎంతో కసిగా అడిగింది. ఆ మాటలు గౌతమ్ గుండెను కోసేశాయి. నందిని, ప్లీజ్ అలా అనకు. నేను చేసింది క్షమించరాని నేరమని నాకు తెలుసు. కార్తీక్ ఆడ్ నాటకంలో వాడు సృష్టించిన ఆ తప్పుడు ఫోటోలను చూసి నేను గుడ్డివాడిని అయిపోయాను. నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను అవమానించి వదిలేసి వెళ్ళిపోయాను. నేను చేసిన ఒక్క తప్పు నిన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది. దయచేసి నన్ను క్షమించినందని. ఆ కార్తీక్ గాడి కుట్ర నాకు నిన్ననే తెలిసింది అని చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నందిని పెదవులపై ఒక చేదు నవ్వు వెలిసింది. ప్రేమంటే కేవలం కలిసి తిరగటం, కబుర్లు చెప్పుకోవడం కాదు గౌతమ్, నమ్మకం. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించిన నాకు నువ్వు ఇచ్చిన బహుమతి అనుమానం. కార్తీక్ సృష్టించిన ఆ 2 కాగితం ముక్కల మీద ఉన్న నమ్మకం, నా కళ్ళల్లో ఉన్న నిజాయితీ మీద నీకు లేకపోయింది. నువ్వు వదిలేసి వెళ్ళాక నీ కోసం నేను పడ్డ తపన, పిచ్చిదాన్లా నేను పడిన వేదన నీకు తెలుసా? ఆ ఆసరా లేని సమయంలోనే విక్రమ్ ఒక రక్షకుల్లా వచ్చి నన్ను నమ్మించి గొంతు కోసాడు. నువ్వు నా మీద నమ్మకం ఉంచి ఉంటే ఈరోజు నా బతుకు ఇలా ఉండేదే కాదు. ఈ బిడ్డకు తండ్రి లేని లోటు వచ్చేదే కాదు. ఇప్పుడు నిజం తెలుసుకుని వచ్చిన ప్రయోజనం లేదు గౌతమ్. కాలిపోయిన బూడిద నుండి మళ్ళీ దీపాన్ని వెలిగించలేము. గౌతమ్కు మాటలు రాలేదు. ఆమన్న ప్రతి మాట అక్షర సత్యం. తన కోపం, అహంకారం ఎంత దారుణమైన శిక్షను విధించాయో అతనికి అర్థమైంది. నందిని చేతిలో ఉన్న పసిపాప వైపు చూశాడు. ఆ పాప విక్రమ్ది కాదు, తన అపార్థానికి పుట్టిన ఒక జీవన సాక్ష్యంలా అనిపించింది గౌతమ్కి. నువ్వు నన్ను క్షమించవద్దు నందిని. నన్ను ద్వేషించు, కోప్పడు, కానీ నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని మాత్రం అనకు. ఈ నరకంలో నేను వదిలి వెళ్ళలేను. కార్తీక్గా నిన్ను రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నాడు. వాడు ఏ క్షణమైనా తన రౌడీలను పంపి నిన్ను పాపని ఇబ్బంది పెడతాడు. దయచేసి నా మీద కోపంతో నీ పాప ప్రాణాలను ప్రమాదంలో పడేయకు. నాతో పాటు వచ్చి నేను నీకు ప్రేమికుడిగా రావటం లేదు. నీ జీవితాన్ని నాశనం చేసిన ఒక దోషిగా ప్రాయశ్చిత్తం చేసుకుని అవకాశం అడుగుతున్నాను అని బతిమలాడాడు. నందిని ఏమాత్రం చెల్లించలేదు. నా కష్టాలు నేను పడతాను గౌతమ్. ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. నా బిడ్డ నేను కాపాడుకుంటాను అని కరాఖండిగా చెప్పింది. సరిగ్గా అప్పుడే లోపల నుండి వచ్చిన సత్యావతి ఈ సంభాషణ అంతా వింది. ఆ ముందుకొచ్చి నందిని భుజం పట్టుకుంది. అమ్మ నందిని. సత్యావతి గొంతులో ఒక తల్లి ప్రేమ వినిపించింది. పంతాలకు పోయే సమయం కాదమ్మా ఇది. నువ్వు రోడ్డు మీద పడితే లోకం నిన్ను బతకనివ్వదు. ఈ అబ్బాయి కళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని తపన పడుతున్నాను. ఆడది ఒంటరిగా పోరాడడం గొప్పే, కానీ కత్తి మేడ మీద ఉన్నప్పుడు రక్షణ తీసుకోవడం తప్పు కాదు. ఆ కార్తీక్ గాడు పంపిన రౌడీలు మళ్ళీ వస్తే ఈ పసిగుడ్డను పట్టుకొని నువ్వెవరితో పోరాడతావు? పాప భవిష్యత్తు కోసం ఆలోచించు తల్లి.
అతనితో పాటు వెళ్ళు అని సలహా ఇచ్చింది. సత్యవతి మాటలకు నందిన్లో ఉన్న తల్లి మనసు ఆలోచనలో పడింది. తన ఆత్మామానం కంటే పాప భద్రత ముఖ్యమని ఆమెకు అర్థమైంది. కార్తీక్ చేతులు బలి కావటం కంటే ఒక ఆశ్రయం వెతుక్కోవటం సబబు అనిపించింది. నందిని నెమ్మదిగా తల పైకెత్తి గౌతమ్ వైపు చూసింది. సరే, నేను నీతో వస్తాను, కానీ ఒక షరతు. ఇది నా బిడ్డ కోసం మాత్రమే. నువ్వు చూపే ఈ ఆశ్రయాన్ని నేను ఉచితంగా తీసుకోను. నేను పని చేసుకొని ఆ అద్దె డబ్బులు నీకు నెల నెల చెల్లిస్తాను. అలాగే నా పాత జీవితాన్ని, మన మధ్య ఉన్న గతాన్ని మళ్ళీ తవ్వి తీసే ప్రయత్నం చేయవద్దు. దానికి నేను అంగీకరించను అని స్పష్టంగా చెప్పింది. గౌతమ్ ఆమె షరతులకు అంగీకరిస్తూ తల ఊపాడు. నందిని తన చిన్న సంచిని తీసుకుని సత్యవతికి కృతజ్ఞతలు చెప్పి పాపతో సహా గౌతమ్ కారులో ఎక్కింది. ఆ చీకటి పడుతున్న వేళ వర్షం చినుకుల మధ్య గౌతమ్ కారు ఆ పాత బస్తీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. గౌతమ్ కారు వెళ్ళిన కొద్దిసేపటికి కార్తీక్ పంపిన రౌడీలు మళ్ళీ ఆ వీధిలోకి వచ్చారు. నందిని గుడిసె తలుపులు తెరిచి ఉండటం, లోపల సామాన్లు ఏమీ లేకపోవటం చూసి వాళ్ళకు అర్థం కాలేదు. వెంటనే పక్కనున్న వాళ్ళని అడిగితే ఒక పెద్ద కారులో ఎవరో బాబు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు అని చెప్పారు. ఆ రౌడీ నాయకుడు వెంటనే కార్తీక్కి ఫోన్ చేశాడు. సార్, మీరు చెప్పిన అమ్మాయి ఇక్కడ లేదు. ఎవరో పెద్ద కారులో వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు. ఆమె సంచికులు లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే కార్తీక్ చేతిలో ఉన్న గ్లాసు నేలకేసి కొట్టాడు. అద్దం ముక్కలు చెల్లా చెదరగా పడ్డాయి. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. నరాలన్నీ ఉబ్బిపోయాయి. గౌతమ్ గాడు వచ్చాడన్నమాట. నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. నేను దాన్ని బిచ్చగత్తెన చేసి నా కాళ్ళ దగ్గర పడేయాలనుకుంటే వాడు వెళ్ళి రక్షించాడా అని గదిలో అరుస్తూ పిచ్చివాళ్ళ తిరిగాడు. కార్తీక్ అహంకారం దారుణంగా దెబ్బతింది. తన గుప్పెట్లో ఉండవలసిన పక్షి ఎగిరిపోయినందుకు అతను రగిలిపోతున్నాడు. గౌతమ్ గాడు వైజాగ్ ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. వాడు కంపెనీ ఓపెనింగ్కి రాలేదు, నందిని కోసమే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిశారంటే వాడికి నా గురించి మొత్తం నిజం తెలిసే ఉంటుంది. ఇదిలా వదిలేయకూడదు. నేను నేరుగా గౌతమ్ మీద దాడి చేస్తే పోలీసులు కేసులు అని గోల అవుతుంది. వాడిని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయాలి. నందిని వాడి దగ్గర ఉండకుండా చేయాలి అని మనసులో ఒక భయంకరమైన కుట్రకు ప్లాన్ వేయటం మొదలుపెట్టాడు. మనుషుల జీవితాలతో ఆడుకోవటం కార్తీక్కు ఒక వ్యసనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం విజయవాడలోని ఆ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ ఎప్పట్లాగే కస్టమర్లతో బిజీగా ఉంది. కానీ ఆఫీసులో వాతావరణం మాత్రం నిన్నటి కంటే భిన్నంగా ఉంది. నిన్న నగరంలోని పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సూర్యప్రకాష్ వెన్నెలు ఎదిరించిన విధానం, అతనిచ్చిన లంచాన్ని ముఖం మీదే విసిరేసిన సంఘటన బ్యాంకు మొత్తం ఒక సంచలన వార్తలా పాకింది. వెన్నెల తన క్యాబిన్లో ఫైల్ చూసుకుంటూ ఉండగా బ్రాంచ్ మేనేజర్ రమకాంత్ గారు హడావిడిగా వచ్చారు. వెన్నెల, మన జోనర్ హెడ్ గారు ఇప్పుడే బ్రాంచ్కి వస్తున్నారు. నిన్న జరిగిన విషయం ఆయనకెవరో చెప్పారు. ఆయన నేరుగా నీతోనే మాట్లాడని వస్తున్నారు అని చెప్పారు. వెన్నెల కొద్దిగా భయం వేసినా తను చేసిన పనిలో న్యాయం ఉంది కాబట్టి ధైర్యంగా నిలబడింది. 10 నిమిషాల తర్వాత జోనల్ హెడ్ కృష్ణమూర్తి గారు బ్రాంచ్లోకి అడుగుపెట్టారు. అందరూ ఆయనకు నమస్కరించారు. ఆయన నేరుగా వెన్నెల క్యాబిన్ వైపు నడిచాడు. వెన్నెల లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. కృష్ణమూర్తి గారు వెన్నెలను పైనుండి కిందకు చూశాడు. ఒక చిన్న వయసు అమ్మాయి కళ్ళల్లో మాత్రం ఎంతటి వారినైనా ఎదిరించే ఆత్మవిశ్వాసం. ఆయన ముఖంలో ప్రశాంతమైన నవ్వు కనిపించింది. మిస్ వెన్నెల, నిన్న సూర్యప్రకాష్ ఫైల్కి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం గురించి నాకు తెలిసింది. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రెజర్కి లొంగిపోయి తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రూల్స్కి కట్టుబడి ఒక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఎదిరించడం మామూలు విషయం కాదు. యూ షోడ్ వాట్ టు ఇంటిగ్రేట్ ఈజ్. మీలాంటి ఆఫీసర్లు మన బ్యాంక్కి చాలా అవసరం అని అందరి ముందు వెన్నెలను ప్రశంసించారు. అంతేకాకుండా జోనల్ ఆఫీసర్లో ఏర్పడిన సోషల్ లోన్ రికవరీ టాస్క్ ఫోర్స్కి వెన్నెలను ఇన్ఛార్జ్గా ప్రమోట్ చేస్తున్నట్టు అక్కడికక్కడే ప్రకటించారు. బ్రాంచ్లో ఉన్న ఉద్యోగులంతా గట్టిగా చప్పట్లు కొట్టారు.
నిన్నటి వరకు ఆమె పెళ్లి ఆగిపోయిందని, 2 ముళ్ళ బంధంతో బజారున పడిందని వెక్కిరించిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. ఆమె సాధించిన విజయం ముందు వాళ్ళ విమర్శలు చెత్త కాగితాల్లా మారిపోయాయి. వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఒక మహిళ అనుకుంటే ఏ రంగంలోనైనా జయించగలదని, సమాజం వేసే నిందలకు తన సక్సెస్తోనే సమాధానం చెప్పాలని ఆమె నిరూపించింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఈ శుభవార్త విని రాఘవరావు గారి ముఖంలో ఎంతో కాలం తర్వాత నిజమైన సంతోషం కనిపించింది. ఆయన కూతుర్ని గర్వంగా గుండెలకు హత్తుకున్నారు. సంబంధాల విలువ అంటే కష్టకాలంలో నిలబడ్డమే అని ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయింది. కానీ వెన్నెలకు ఆ నరకంలోకి నెట్టి డబ్బు కోసం అడ్డుదారులు తొక్కిన ప్రశాంత్ జీవితం మాత్రం దుబాయ్లో చీకటిగా నిస్సహాయంగా మగ్గిపోతుంది. నిన్న రాత్రి లాకర్ తెరవడానికి ప్రయత్నించి మాయ తుపాకీ చిక్కిన తర్వాత ప్రశాంత్కు ఆమె విధించిన శిక్ష చాలా కఠినంగా ఉంది. ఆ రోజు ఉదయం ప్రశాంత్కు తినడానికి కనీసం అల్పాహారం కూడా ఇవ్వలేదు మాయ. ఆ పెద్ద విల్లాలో ఉన్న పని వాళ్ళందరినీ ఒకరోజు సెలవు మీద పంపించేసి ఇల్లంతా శుభ్రం చేసే బాధ ప్రశాంత్కి అప్పగించింది. ఒకప్పుడు విజయవాడలో టీ గ్లాస్ తీసి కింద పెట్టని ప్రశాంతం ఇప్పుడు ఆ విల్లాలో ఫ్లోర్ తుడుస్తున్నాడు, బాత్రూంలు కడుగుతున్నాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టి నడుము నొప్పితో కృంగిపోతున్నాడు. మాయ మాత్రం ఒక సోఫాలో కూర్చొని కాళ్ళు చాపుకొని యాపిల్ తింటూ వాడిని ఒక బానిసను చూసినట్టుగా చూస్తుంది. ఏంటి ప్రశాంత్, అప్పుడు అలసిపోయావా? ఇంకా స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయడం మిగిలే ఉంది. ఆ పని పూర్తయ్యేదాకా నీకు మంచినీళ్ళు కూడా దొరకవు అని రాక్షంగా నవ్వింది. ప్రశాంత్ చేతిలో ఉన్న మాప్ని గట్టిగా పట్టుకుని కోపంతో పళ్ళు కొరికాడు. కాలు నోరు విప్పే ధైర్యం లేక తలదించుకొని పూల్ వైపు వెళ్ళాడు. పూల్ దగ్గర నీళ్లు శుభ్రం చేస్తూ ఉండగా అతని మనసులో విజయవాడ జ్ఞాపకాలు సుడిగుండాల తిరిగాయి. వెన్నెల అమాయకపు నవ్వు, రాఘవరావు మామయ్య చూపించిన ప్రేమ, ఆ ఇంట్లో తను అనుభవించిన దర్జా అన్నీ గుర్తుకొచ్చాయి. కనీసం తను అడిగిన అడగకపోయినా ప్లేట్లో అన్నం వడ్డించి తినమని బతిమాలే లక్ష్మి అత్తయ్య ముఖం కళ్ళ ముందు కదలాడింది. ఇక్కడ కోట్ల విలువ చేసే ఇంట్లో తన కడుపు కాలుతున్న పట్టించుకుని నాదులేడు. డబ్బు కోసం మనుషుల మార్పు ఎంతుంటుందో ప్రశాంత్కి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. తన జీవితాన్ని ఒక పేకమేలా తనే కూల్చుకునని గుండెలు వీసేలా ఏడ్చాడు. ఆ కన్నీళ్ళు ఆ పూల నీళ్ళలో కలిసిపోయాయి. ఇలా ఈ రక్కస్ చేతిలో రోజు చనిపోవటం కంటే ఏదైనా చేసి ఇక్కడి నుండి బయటపడాలి. నా బలం, నా మొండితనం ఇక్కడ పనిచేయవు. దీన్ని నమ్మించి మోసం చేయాలి. ఈ రోజు నుండి నేను ఒక బానిసలాగా నటిస్తాను. దీనికి నా మీద పూర్తిగా నమ్మకం కలిగేలా చేస్తాను. అప్పుడు సమయం చూసి నా పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి పారిపోతాను అని మనసులో ఒక సుదీర్ఘమైన ప్రమాదకరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు ప్రశాంతం. తన అహాన్ని పూర్తిగా చంపుకొని మాయ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి సిద్ధమయ్యాడు. రాత్రి 8 గంటల సమయం. గౌతమ్ కారు వైజాగ్లోని ఒక ప్రశాంతమైన రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఒక అందమైన ఇండిపెండెంట్ ఇంటి ముందు ఆగింది. అది గౌతమ్ కంపెనీ తరపున గెస్ట్ హౌస్గా వాడుకునే ఇల్లు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. కారు దిగిన నందిని చుట్టూ చూసింది. పాత బస్తీ మురిగ్గాలి నుండి ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. పాపని చేతులు పట్టుకొని మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. గౌతమ్ తలుపులు తెరిచి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. విశాలమైన హాలు, శుభ్రమైన గదులు అన్నీ చూపించాడు. నందిని, ఈ ఇల్లు చాలా సురక్షితమైంది. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నా వాచ్మెన్ కింద ఉంటాడు. ఏ అవసరం వచ్చినా చూసుకుంటాడు. కిచెన్లో కావలసిన సామాన్లు అన్నీ ఉన్నాయి అని చెప్పాడు ఎంతో గౌరవంగా. నందిని మౌనంగా వింటుంది. ఆమె కళ్ళల్లో ఇంకా ఆ గతం తాలూకు చేదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. గౌతమ్ ఆమెను కూర్చోమని సైగ చేశాడు. నందిని, నువ్వు పెట్టిన షరతులకు నేను ఒప్పుకున్నాను. నువ్వు నాకు అద్దె కట్టాలనుకుంటే నేను కాదన్ను. కానీ నీకు ఇప్పుడు డబ్బు అవసరం. దయచేసి నీ పాప కోసం ఈ చిన్న సాయం తీసుకో. అంతని జోబులోంచి కొంత డబ్బు తీసి టేబుల్ మీద పెట్టబోయాడు. నందిని వెంటనే, వద్దు గౌతమ్, నేను కూరగాయలు అమ్మి నా బిడ్డను పోషించుకోగలను.
రేపటి నుండి నేను నా పని చూసుకుంటాను. నువ్వు నా కోసం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నా దారి నేను చూసుకుంటాను అని ఎంతో నిక్కచ్చితంగా చెప్పింది. గౌతమ్కు ఆ మాటలోని మొండితనం చూసి బాధతో పాటు ఒక రకమైన గర్వం కూడా కనిపించింది. కష్టాలు ఆమెను కుంగదీయలేదు, మరింత రాటుదేరేలా చేశాయని అతనికి అర్థమైంది. సరే నందిని, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ దయచేసి బయటకు వెళ్తేటప్పుడు జాగ్రత్త. కార్తీక్ గాడు చాలా డేంజర్. వాడు ఏ క్షణమైనా నీ మీద పగ తీర్చుకోవాలని చూస్తాడు. నేనెప్పుడూ నీకు అండగా ఉంటానని చెప్పి ఆ రాత్రికి అక్కడి నుండి గెస్ట్ హౌస్ పై అంతస్తులోని ఒక గదిలోకి వెళ్ళిపోయాడు. నందిని తలుపు గడియ పెట్టుకుని పాపను పక్కన పడుకోబెట్టింది. ఎన్నో రోజుల తర్వాత ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఆమె కోసం కొత్త వాళ్ళ పన్నాడని అప్పటికే పావులు కదుపుతున్నాడు. విశాఖపట్నం ఎటు చూసిన పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఆ కాలనీలో ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాలకుండా లోపలికి వచ్చి నందుని ముఖం మీద పడ్డాయి. ఎన్నో రోజుల తర్వాత ఆమె కంటినీడ నిద్రపోయింది. పాత బస్తీలో రాత్రులు వినిపించే తాగుబోతుల అరుపులు, మురికి కాలువల కంపు, రేపు ఏమవుతుందన్న భయం ఇక లేవు. పక్కనే తన పసిపాప ప్రశాంతంగా సురక్షితంగా నిద్రపోవటం చూసి నందిని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది. కానీ ఆ ప్రశాంతత ఆ మనసులో లేదు. ఈ ఇల్లు రక్షణ గౌతమ్ దయ వల్ల వచ్చినవి. తన ఆత్మాభిమానం మీద బతికే ఆమెకు ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నా పాప ప్రాణాలకు రక్షణ కోసమే, కానీ నా జీవితాన్ని నేను పోషించుకోగలను, గౌతమ్ మీద ఆధారపడకూడదు అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ వంటకు కావలసిన సరుకులు అన్నీ నిండుగా ఉన్నాయి. నందిని ఆశ్రమంలో పెరిగేటప్పుడు అక్కడ పిల్లలకు వంటలు చేయటం, ముఖ్యంగా సాంప్రదాయబద్ధమైన పచ్చళ్ళు, వడియాలు, స్వీట్స్ చేయటం బాగా నేర్చుకుంది. వాటి రుచి అద్భుతంగా ఉండేవి. తన చేతి వంటని తన బతుకు తెరువుగా మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఉదయాన్నే వాచ్మెన్ రామయ్యని పిలిచి తన దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి డబ్బు ఇచ్చి మార్కెట్ నుండి నిమ్మకాయలు, మామిడికాయలు, కారం, ఉప్పు లాంటి సరుకులు తెప్పించింది. ఎవరి సహాయం లేకుండా ఆ కిచెన్లోనే పచ్చళ్ళు తయారు చేయటం మొదలుపెట్టింది. పై అంతస్తు నుండి కిందికి వచ్చిన గౌతమ్ నందిని కిచెన్లో బిజీగా ఉండటం చూశాడు. ఇల్లంతా కమ్మటి పోపు వాసన వస్తుంది. గౌతమ్ మెల్లగా కిచెన్ గుమ్మం దగ్గరకు వచ్చాడు. నందిని నుదుటి మీద చెమటలు పట్టి చీర కొంగు నడుముకు దోపుకొని ఎంతో శ్రద్ధగా పనిచేస్తుంది. ఆమెను అలా చూస్తుంటే గౌతమ్కు ఒకవైపు ముచ్చటగా, మరోవైపు బాధ కనిపించింది. ఒకప్పుడు తన మహారాణిలా చూసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి ఈరోజు తన కళ్ళ ముందే ఓ కూల్లా పనిచేసుకుంటుంది. ఇదంతా తన అపార్థం వల్లే కదా అని అతని గుండె బరువెక్కింది. నందిని, ఏం చేస్తున్నావు ఇదంతా అని నెమ్మదిగా అడిగాడు గౌతమ్. నందిని తన పని ఆపకుండానే, పచ్చళ్ళు పెడుతున్నాను గౌతమ్, నేను నీ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాను, కానీ డబ్బు మీద బతకాలనుకోవడం లేదు. నా చేతుల్లో ఉన్న ఈ నైపుణ్యంతోనే నేను సాధించాలనుకుంటాను. ఆ వచ్చిన డబ్బుతో నీకు ప్రతి నెల అద్దె చెల్లిస్తాను. దయచేసి నన్ను ఆపొద్దు అని నిర్మోహమాటంగా చెప్పింది. గౌతమ్కు ఆమె పట్టుదల చూసి ఏం మాట్లాడలేకపోయాడు. సరే నందిని, నీ ఇష్టం, నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. కారులో వెళ్తున్న గౌతమ్ ఒక ఆలోచన చేశాడు. నందిని తయారు చేసే పచ్చళ్లకు బయట మార్కెట్లో ఆదరణ లభించేలా చేయాలి, కానీ అందులో తన పేరు ఎక్కడ రాకూడదు అని నిర్ణయించుకున్నాడు. తన మేనేజర్కి ఫోన్ చేసి వాచ్మెన్ రామయ్య ద్వారా నందిని తయారు చేసిన పచ్చళ్లను పెద్ద మొత్తంలో అనామకంగా కొనుగోలు చేసేలా, అలాగే నగరంలోని కొన్ని ఆర్గానిక్ స్టోర్స్కి సప్లై చేసేలా సీక్రెట్గా ఏర్పాట్లు చేశాడు. తన ప్రేమను నేరుగా వ్యక్తపరచలేని పరిస్థితుల్లో ఆమె కష్టాన్ని గుర్తించి ఆమె ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఇలా పరోక్షంగా తోడుగా నిలబడాలని గౌతమ్ ప్రయత్నిస్తున్నాడు. అదే రోజు ఉదయం విశాఖపట్నంలోని ఒక స్టార్ హోటల్ రూమ్లో కార్తీక్ అటు ఇటు అసహనంగా పాచర్లు చేస్తున్నాడు. చేతిలో సగం తాగిన సిగరెట్ ఉంది.
ఎదురుగా సోఫాలో విశాఖ సిటీకి చెందిన ఇద్దరు అవినీతి పరులైన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూర్చుని ఉన్నారు. చూడండి ఆఫీసర్, ఆ గౌతమ్ గాడి ఐటీ కంపెనీ బ్రాంచ్ మొన్నే ఇక్కడ ఓపెన్ అయింది. వాడిక్కడ ప్రశాంతంగా బిజినెస్ చేసుకోకూడదు. వాడి కంపెనీ మీద ఫేక్ ఇన్వాయిస్లు, ట్యాక్స్ ఎగవేత లాంటి కేసులు పడాలి. వాడి అకౌంట్స్ అన్నీ సీజ్ అవ్వాలి. వాడి బ్రాంచ్ బోర్డు కింద పడిపోవాలి. ఇందుకు మీకు ఎంత కావాలో చెప్పండి అని సూట్ కేసు నిండా ఉన్న డబ్బుల కట్టలను టేబుల్ మీద పెట్టాడు కార్తిక్. అధికారులు డబ్బు చూసి కకృతి పడ్డారు. ఇందులో మాకు ఎలాంటి సమస్య లేదు కార్తిక్ సార్. కంపెనీ కొత్తది కాబట్టి ఆడిట్ పేరుతో వెళ్ళి లూప్ హోల్స్ క్రియేట్ చేసి కేసులు బుక్ చేయటం మాకు వెన్నతో పెట్టిన విద్య. రేపు ఉదయానికల్లా గౌతమ్ కంపెనీ ముందు మా జీపులు ఉంటాయి అని హామీ ఇచ్చి వెళ్ళారు. కార్తిక్ పెదవులపై ఒక పైశాచికమైన నవ్వు వెలిసింది. గౌతమ్ను ఆర్థికంగా, వృత్తిపరంగా కుంగదీయటం ఒక ప్లాన్ అయితే, నందిని మానసికంగా దెబ్బతీయటం అతని రెండో ప్లాను. నందిని ఇప్పుడు గౌతమ్ గెస్ట్ హౌస్లో ఒంటరిగా ఉందని అతనికి తెలిసింది. సమాజంలో ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద నిందపడితే ఆ మచ్చను చెరిపేసుకోవటం ఎంత కష్టమో కార్తిక్ తెలుసు. అందుకోసం ఆ ఏరియాలో ఉన్న మహిళా సంఘం పేరుతో కొంతమంది కిరాయి ఆడవాళ్ళను మాట్లాడు. పెళ్ళి కాకుండా ఒక మగవాడి ఇంట్లో ఏ బంధం లేకుండా ఉంటున్న ఆ అమ్మాయి క్యారెక్టర్ని మీ మాటలతో తూర్పారబట్టండి. ఆమెను ఆ ఇల్లు ఖాళీ చేసేలా మీ సమాజం రూల్స్తో బయట పెట్టండి అని వాళ్లకు ఆర్డర్ వేశాడు. కార్తిక్ తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించడానికి, ఎంతమంది జీవితాలనైనా నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. అతని కుట్రల చదరంగంలో గౌతమ్, నందిని ఇప్పుడు పావులు మాత్రమే. అటు విజయవాడలో వెన్నెల కెరియర్ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. స్పెషల్ లోన్ రికవరీ టాస్క్ ఫోర్సు ఇన్ఛార్జిగా ఆమె తీసుకునే నిర్ణయాలు బ్యాంకు అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రోజు ఆమె టేబుల్ ముందుకు బ్యాంకులోనే అత్యంత కష్టమైన ఎన్పిఏ ఫైల్ వచ్చింది. రామచంద్రరావు అనే ఒక పొలిటీషియన్కు చెందిన ఫ్యాక్టరీకి 10 ఏళ్ల క్రితం ఇచ్చిన 5 కోట్ల లోన్ అది. వడ్డీతో కలిపి 10 కోట్లు దాటింది. అతను కావాలని తన కంపెనీని దివాలా తీసినట్టు చూపించి బ్యాంకులను మోసం చేస్తున్నాడు. గతంలో వెళ్ళిన అధికారులను తన రౌడీలతో భయపెట్టి పంపించాడు. వెన్నెల ఫైల్స్ మొత్తం క్షుణ్ణంగా చదివింది. రామచంద్రరావు తన ఆస్తులన్నీ బినామీల పేర్ల మీద, భార్య పేరు మీద మార్చేశాడని, లీగల్గా అతని పేరు మీద ఏమీ లేనట్లు డాక్యుమెంట్లు సృష్టించాడని ఆమెకు అర్థమైంది. కానీ వెన్నెల తెలివిగా ఆ ఫ్యాక్టరీకి సప్లై అయిన ముడి సరుకులకు రికార్డులను, అతని భార్య పేరు మీద ఉన్న ట్రస్ట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని డీకోడ్ చేసింది. డబ్బు ఎలా దారి మళ్ళిందో పక్కా ఆధారాలు సేకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు వెన్నెల తన 2 బ్యాంక్ సిబ్బందులతో కలిసి నేరుగా రామచంద్రరావు ఇంటికి వెళ్ళింది. అదొక పెద్ద బంగ్లా. బయట ఎప్పుడు 10 మంది గన్మ్యాన్లు, అనుచరులు ఉంటారు. వెన్నెలను చూడగానే వాళ్ళు అడ్డుకున్నారు. నేను బ్యాంక్ అధికారిని, రామచంద్రరావు గారితో మాట్లాడాలి అని గంభీరంగా చెప్పింది వెన్నెల. లోపల నుండి వచ్చిన రామచంద్రరావు వెన్నెల చూసి చులకనగా నవ్వాడు. ఏంటమ్మా, బ్యాంకు వాళ్ళకు రాను రాను బుద్ధి తగ్గుతున్నట్టుంది. మొన్నటిదాకా మగవాళ్ళను పంపేవాళ్ళు, వాళ్ళు భయపడి పారిపోవటంతో ఇప్పుడు ఒక ఆడపిల్లను పంపారా? చూడు తల్లి, నేను దివాలా తీశాను. నా దగ్గర చిల్లిగవ్వలేదు. కోర్టులు తేల్చుకుందాం. వెళ్ళు అన్న నిర్లక్ష్యంగా. వెన్నెల ఒక అడుగు ముందుకు వేసి తన చేతిలో ఉన్న ఫైల్ని అతని ముందున్న టేబుల్ మీద విసిరికొట్టింది. రామచంద్రరావు గారు, ఇది కోర్టు కాదు. నేను ఇక్కడ తీర్పు చెప్పడానికి రాలేదు. రికవరీ చేయడానికి వచ్చాను. మీరు దివాలా తీశారని సృష్టించిన డాక్యుమెంట్లు నా దగ్గర పనికిరావు. మీ ఫ్యాక్టరీ డబ్బును మీ భార్య పేరు మీదున్న శారద ట్రస్ట్లోకి మళ్లించి ఆ డబ్బుతో సిటీ శివర్లలో కొన్న 5 ఎకరాల భూమి తాలూకు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవిగో. మనీ ల్యాండింగ్ యాక్ట్ కింద, ఫ్రాడ్ కింద ఇప్పుడు నేను ఈడీకి రిపోర్ట్ పంపితే మీ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవ్వడమే కాదు, రేపు ఉదయానికల్లా మీరు జైల్లో ఉంటారు. మీ పొలిటికల్ కెరియర్ ముగుస్తుంది. మీకు నేను ఇచ్చే సమయం కేవలం 24 గంటలు. బ్యాంకు వచ్చి 10 కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ కడతారా, లేక పోలీస్ జీపులో వెళ్తారా? చాయిస్ మీది అని ఏమాత్రం బెదరకుండా
సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ హెచ్చరించింది. రామచంద్రరావు ముఖంలో రంగులు మారాయి. తన బినామీ ఆస్తుల గుట్టు ఈ వయసు పిల్ల ఎలా కనిపెట్టిందో అతనికి అర్థం కాలేదు. ఆమె చూపించిన ఆధారాలు పక్కగా ఉండటంతో అతని గొంతులో తడి ఆరిపోయింది. మేడం, నేను నేను రేపు వచ్చి బ్యాంకులో కలుస్తాను అని తలదించుకున్నాడు. వెన్నెల వెందిరిగి నడుస్తూ ఉంటే ఆమె వెంట వచ్చిన సిబ్బంది ఆమె ధైర్యానికి చేతులెత్తి దండం పెట్టారు. సమాజంలో ఆడపిల్ల అంటే అబల కాదు, అవకాశం ఇస్తే ఎలాంటి కోట్లైనా బద్దలు కొట్టగల సబల అని వెన్నెల ప్రతిరోజు నిరూపిస్తుంది. ఒకప్పుడు ప్రశాంతి వేసిన 2 ముళ్ళ అవమానంతో తలదించుకున్న ఆమె నేడు తన ఆత్మవిశ్వాసంతో సమాజంలో తలెత్తుకొని నడుస్తుంది. మహిళల బాధలు వాళ్లకు కుంగదీయడానికి కాదు, వాళ్ళలోని నిజమైన శక్తిని నిద్రలేపడానికి అని వెన్నెల జీవితం చెబుతుంది. దుబాయ్లోని ఆ అత్యంత ఖరీదైన విల్లాలో ప్రశాంత్ జీవితం ఒక నరకంగా మారుతుంది. కానీ అతను ఆ నరకాన్ని ఇప్పుడు తన ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాయ క్రూరత్వాన్ని ఎదిరించే బలం లేకపోవడంతో ఆమెకు పూర్తిగా లోబడిన బానిసలా నటించడం మొదలుపెట్టాడు. ఉదయం మాయ నిద్రలేసేసరికి ఆ మంచం పక్కనే వేడి కాఫీ, ఆమె టవల్తో సిద్ధంగా నిలబడి ఉన్నాడు ప్రశాంత్. ఆమెకెదురు చెప్పడం మానేశాడు. ఆమె ఎంత అవమానించినా, ఏ పని చెప్పినా నవ్వుతూ చేయటం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు మాయ తన స్నేహితులతో కలిసి ఇంట్లో పార్టీ చేసుకుంటుంది. వాళ్ళ ముందు ప్రశాంత్ని ఒక వెయిటర్లా నిలబెట్టింది. వాష్ మై షూస్ ప్రశాంత్ అని అందరి ముందు అహంకారంగా ఆర్డర్ వేసింది మాయ. ఒకప్పుడు తన ఈగోకి చిన్న దెబ్బ తగిలితే ఊరుకొని ప్రశాంత్ ఏమాత్రం సంకోచించకుండా కింద కూర్చొని ఆ బూట్లు శుభ్రం చేశాడు. అది చూసి మాయ స్నేహితులు పకపక నవ్వారు. మాయ ముఖంలో ఒక వికృతమైన ఆనందం కనిపించింది. చూసారుగా, డబ్బు ఉంటే మగాడి అహంకారాన్ని కూడా కాలి కింద చెప్పులా చేసుకోవచ్చు అని గర్వంగా చెప్పింది. ప్రశాంత్ లోపల అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా పైకి మాత్రం చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతని నటన ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మాయకు అతని మీద నమ్మకం పెరగటం మొదలైంది. వీడు పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేశాడు, వీడి వల్ల నాకిక ఏ ప్రమాదం లేదు అని ఆమె అనుకుంది. పార్టీ పూర్తయ్యాక మాయ బాగా మద్యం సేవించి తన స్టడీ రూమ్లోని సోఫాలో పడుకుంది. ప్రశాంత్ అక్కడికి వెళ్ళి ఆమెపై బ్లాంకెట్ కప్పాడు. అప్పుడు అతని కళ్ళు ఆ గదిలో ఉన్న డిజిటల్ లాకర్ మీద పడ్డాయి. నిన్న ఆ లాకర్ తీయడానికి ప్రయత్నించినప్పుడే తను దొరికిపోయాడు. కానీ ఈరోజు మాయ స్పృహలో లేదు. ప్రశాంత్ మెల్లగా ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు. అందులో ఆమె పర్సనల్ డైరీ ఉంది. దాన్ని తెరిచి చూశాడు. అందులో బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ డీల్స్ రాసి ఉన్నాయి. చివరి పేజీలో ఒక చిన్న నెంబర్ కోడ్ 140285 అని రాసి ఉంది. అది మాయ మాజీ భర్త పుట్టిన తేదీ. ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంది. లాకర్ దగ్గరికి వెళ్ళి వణుకుతున్న చేతులతో ఆ కోడ్ ఎంటర్ చేశాడు. ఒక చిన్న బీప్ సౌండ్తో లాకర్ అన్లాక్ అయింది. ప్రశాంత్ ఆనందానికి అవధుల్లేవు. లాకర్ లోపల కట్టలు కొద్ది డాలర్లు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ ప్రశాంత్ కళ్ళు వాటన్నిటిని వదిలేసి ఒక మూల ఉన్న తన పాస్పోర్ట్ మీద పడ్డాయి. వెంటనే పాస్పోర్ట్ని జేబులో పెట్టుకున్నాడు. డబ్బు కోసం ఇక్కడికి వచ్చి ఈ నరకం అనుభవించాడు. మళ్ళీ ఆ డబ్బు ఆశపడితే ప్రాణాలతో బయటపడలేడు అని అతనికి అర్థమైంది. ₹1 కూడా ముట్టుకోకుండా లాకర్ మూసేశాడు. ఇవాళ కుదరదు. రేపు మాయ ఆఫీస్కి వెళ్ళగానే ఈ పాస్పోర్ట్ తీసుకొని నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాను. ఒక్కసారి ఇండియాలో అడుగు పెడితే ఈ రాక్షసి నన్నేమి చేయలేదు అని తనలో తాను గొనుక్కుంటూ జోబులో ఉన్న పాస్పోర్ట్ని గట్టిగా పట్టుకున్నాడు ప్రశాంత్. అతని స్వేచ్ఛకు దారి దొరికింది. కానీ వీధి అతని కోసం ఏం రాసిపెట్టి ఉందో ఇంకా తెలియదు. గౌతమ్కు తెలియకుండానే అతని చుట్టూ కార్తీక్ పన్నిన వల బిగుస్తుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయం. గౌతమ్ ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడు. అకస్మాత్తుగా ఆఫీస్లో 5 కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పోలీసులతో కలిసి దౌర్జన్యంగా ప్రవేశించారు. స్టాప్ ఆల్ ద వర్క్. ఈ కంపెనీ ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నిటినీ మేము సీజ్ చేస్తున్నాం. ఫేక్ డాక్యుమెంట్స్తో ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారని మాకు ఫిర్యాదు అందింది అని అరిచాడు లీడ్ ఆఫీసర్.
గౌతమ్ క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు. ఏంటిదంతా? మాది 100% పారదర్శకంగా నడిచే కంపెనీ. మీ దగ్గర సర్చ్ వారెంటీ ఉందా అని నిలదీశాడు. కానీ ఆ అధికారులు వినలేదు. కంపెనీ సర్వర్లను డౌన్ చేశారు. ఫైల్స్ అని లాక్కున్నారు. గౌతమ్ని పట్టుకుని కారులో ఎక్కించుకొని విచారణ కోసం ఆఫీస్కి తీసుకెళ్లారు. కార్తీక్ ఆడిన నాటకం వల్ల గౌతమ్ కొత్త బ్రాంచు మొదటి వారంలోనే తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంది. ఇది ఇండియాలో బ్రేకింగ్ న్యూస్గా రావడం మొదలైంది. కార్తీక్ ఒక అజ్ఞాత ప్రదేశంలో కూర్చుని టీవీ చూస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అదే సమయంలో గౌతమ్ గెస్ట్ హౌస్ ఉన్న కాలనీలో కార్తీక్ రెండో ప్లాన్ అమల్లోకి వచ్చింది. నందిని ఉదయం తను తయారు చేసిన పచ్చల జాళ్లను ఆటోలో ఎక్కించడానికి బయటకు వచ్చింది. అప్పటికి ఆ ఇంటి ముందు కాలనీలోని కొందరు మహిళలు కార్తీక్ పంపిన కిరాయి ఆడవాళ్లు గుంపులుగా చేరారు. వాళ్ళ చూపులు నందిని ఒక నేరస్తురాలను చూస్తున్నట్టుగా చూస్తున్నాయి. ఒక మహిళ ముందుకు వచ్చి, ఏమే అమ్మా, ఈ ఇంట్లో ఉంటున్నావు? గౌతమ్ గారికి నీకు ఏంటి సంబంధం? మీ మధ్య పెళ్లి జరిగిందా అని అడిగింది. నందిని ఆశ్చర్యపోతూ ఆయనకు సాయం చేశారు. నా పాప రక్షణ కోసం నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. అయినా నా గురించి మీకెందుకు అని ధైర్యంగా అడిగింది. కార్తీక్ మనిషి ఒక ఆమె గట్టిగా మాట్లాడుతూ, సహాయమట, సహాయం పెళ్ళి కాకుండా ఒక మగాడి ఇంట్లో ఏ బంధం లేకుండా ఉంటూ పచ్చళ్ళు అమ్ముకుంటున్నాను అని డ్రామాలు ఆడుతున్నావా? నీలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు మా కాలనీలో ఉంటే మా పిల్లలు పాడైపోతారు. నీ బిడ్డకు తండ్రి ఎవరో కూడా దిక్కులేదు. నువ్వు వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసిపోవాలి అని దారుణంగా దూషించింది. నందిని గుండె పగిలినంత పనైంది. సమాజం ఎంత క్రూరమైందో ఆమెకు మరోసారి అర్థమైంది. ఒంటరి ఒక ఆడది నీతిగా బతుకుతాను అన్న ఈ లోకం బతకనివ్వదు. తన క్యారెక్టర్ మీద పడుతున్న ఈ నిందలను ఆమె భరించలేకపోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏ తప్పు చేయలేదు, దయచేసి నన్ను అవమానించకండి అని ఆమె బతిమలాడుతున్న ఆ గుంపు ఆమెను మాటలతో పొడుస్తూనే ఉంది. తనకు గౌతమ్ ఇచ్చిన ఆశ్రయం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని నందినికి అర్థమైంది. గౌతమ్ కూడా ఆఫీసులో లేడు. టీవీలో గౌతమ్ కంపెనీ మీద ట్యాక్స్ దాడులు జరుగుతున్న వార్త బ్రేకింగ్ వస్తుంది. ఒకవైపు గౌతమ్ కష్టాల్లో ఉన్నాడు, మరోవైపు తను అవమానాల పాలవుతుంది. ఇదంతా ఎవరి కుట్రనో నందినికి నెమ్మదిగా అర్థమవుతుంది. కార్తీక్ వాడే ఇదంతా చేస్తున్నాడు. నన్ను గౌతమ్కి దూరం చేయడానికి వాడు ఆడుతున్న నీచమైన నాటకం ఇది. ఇక్కడ నేను ఉంటే నా మీద పడే నింద గౌతమ్ కూడా అంటుకుంటుంది అని నందిని మనసులో అనుకుంది. సమాజం ముందు తలదించుకోలేక తన వల్ల గౌతమ్కు చెడ్డ పేరు రాకూడదని నందిని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. పాపను గుండెలకు హత్తుకొని తన చిన్న సంచిని మాత్రమే తీసుకుని ఆ ఇంటి నుండి బయటకు నడిచింది. ఆమె ఎటు వెళ్తుందో, ఆమె గమ్యమేంటో ఆమెకు తెలియదు. విశాఖపట్నం నగరపు రోడ్ల మీద ఎండ మండిపోతుంది. పాదరక్షలు లేని పేదవాడి పాదాలు కాలిపోతున్నట్టుగా నందిని గుండె కూడా ఆ రోడ్డు మీద అడుగులు వేస్తున్న కొద్దీ దహించకపోతుంది. ఒక చేతిలో తన బిడ్డ, మరో చేతిలో ఒక చిన్న గుడ్డల సంచి పట్టుకుని ఆమె ఎటు నడుస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆశ్రయం ఇచ్చిన ఇల్లు, తనను అవమానించిన కాలనీ ఆడవాళ్ల ముఖాలు ఇంకా ఆమె కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. సమాజం ఆడపిల్లను ఎంత చులకనగా చూస్తుందో నందినికి ఈరోజు మరింత స్పష్టంగా అర్థమైంది. ఒక మగాడు తప్పు చేసి పారిపోతే వాడు స్వేచ్ఛగా బతుకుతాడు. కానీ మోసపోయిన ఒక ఆడపిల్ల తన బిడ్డను బతికించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె శీలాన్ని తప్పుపడుతూ రాళ్ళు వేయడానికి మాత్రం ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉంటారు. ఆ కాలనీ ఆడవాళ్ళు అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. పెళ్ళి కాకుండా ఒక మగాడి ఇంట్లో ఉంటున్నావు, నీ బిడ్డకు తండ్రి ఎవరో దిక్కులేదు. ఈ మాటలు ఆమె ఆత్మాభిమానాన్ని ముక్కలు చేశాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక బలమైన నిర్ణయం రూపుదిద్దుకుంటుంది. నేను ఏడుస్తూ కూర్చుంటే ఆ కార్తీక్ గాడి కుట్ర గెలిచినట్టే. వాడి టార్గెట్ నేను గౌతమ్ దగ్గర ఉండకూడదనే. అందుకే నా మీద ఈ నిందలు వేయించాడు. ఇప్పుడు నేను గౌతమ్కి దూరంగా వచ్చేశాను. కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాకుండా నా సొంత కాళ్ళ మీద నిలబడాలి. ఎవరు నన్ను వేలే చూపలేని స్థాయికి నేను ఎదగాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది.
నడుస్తూ నడుస్తూ ఒక బస్టాండ్ దగ్గరకు చేరుకుంది. పాప ఆకలితో ఏడుస్తుంది. తన దగ్గర పచ్చళ్ళు అమ్మగా వచ్చిన డబ్బులు కొన్ని వందల రూపాయలు ఉన్నాయి. ఒక చిన్న షాప్ దగ్గర ఆగి పాపకు పాల ప్యాకెట్ కొని కాచి పట్టించింది. ఇప్పుడు ఆమెకు తక్షణమే ఒక సురక్షితమైన ఆశ్రయం కావాలి. కార్తీక్ మనసుల కన్ను పడని చోటు, తన్ను ఎవరు ప్రశ్నించని చోటు ఎక్కడుంది అని ఆలోచించింది. అప్పుడే ఆమెకు గతంలో తాను పెరిగిన ఆశ్రమానికి సంబంధించిన ఒక పెద్ద వృద్ధాశ్రయం నగర శివారులో ఉందని గుర్తొచ్చింది. అక్కడ అనాథ వృద్ధులకు సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు. తను అక్కడికి వెళ్ళి వాళ్లకు సేవ చేస్తూ అక్కడే ఆశ్రయం పొందాలని నిర్ణయించుకుంది. వెంటనే ఒక ఆటో మాట్లాడుకొని విశాఖపట్నం శివార్లలోని కరుణాశ్రమం వైపు పయనమైంది. ఆమె అదృశ్యం కావటం గౌతమ్ జీవితంలో ఎలాంటి తుఫాను సృష్టించిందో ఆమెకు తెలియదు. అదే సమయంలో నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. గౌతమ్ని ఒక విచారణ గదిలో కూర్చోబెట్టారు. అతన్ని అరెస్ట్ చేసిన వార్త అప్పటికే టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. కార్తీక్ కొనుగోలు చేసిన ఆ అవినీతి అధికారులు గౌతమ్ ముందు ఫేక్ ఫైల్స్ పెట్టి నీ కంపెనీ కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగరవేసింది. ఈ డాక్యుమెంట్ల మీద సంతకం చేయి, లేదంటే నిన్ను రిమాండ్ పంపిస్తాం అని బెదిరిస్తున్నారు. కానీ గౌతమ్ ముఖంలో ఎలాంటి భయం లేదు. అతను ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో వాళ్ళ వైపు చూశాడు. ఒక సింహం బోన్లో ఉన్న దాని గంభీరత తగ్గదన్నట్టుగా కూర్చున్నాడు. ఆఫీసర్సు, మీరు పన్నిన ఈ నాటకం చాలా బాగుంది, కానీ స్క్రిప్టులో కొంచెం లాజిక్ మిస్ అయ్యారు అన్నాడు గౌతమ్ కూల్గా. అధికారులు ఆశ్చర్యంగా ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. ఏం నువ్వు మాట్లాడుతున్నది? ఆధారాలు అన్నీ మా కళ్ళ ముందు ఉంటే లాజిక్ అంటావేంటి అని గద్దించాడు లీడ్ ఆఫీసర్. సరిగ్గా అప్పుడే ఆ గద్దలుపులు తెరుచుకున్నాయి. గౌతమ్ కంపెనీ లీగల్ అడ్వైజర్, నగరంలోనే అత్యంత పేరున్న లాయర్ విశ్వనాథ్, మరి గౌతమ్ స్నేహితుడు వినయ్ లోపలికి వచ్చాడు. విశ్వనాథ్ చేతిలో ఒక ఫైలు ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ జెంటిల్మెన్, మీరు నా క్లయింట్ మీద మోపినవి అన్ని ఫేక్ కేసులని నిరూపించడానికి ఇవిగో ఆధారాలు అని ఆ ఫైల్ని టేబుల్ మీద వేశాడు లాయర్ విశ్వనాథ్. మా కంపెనీ సర్వర్స్ అన్నీ క్లౌడ్ బేస్. మీరు ఈ ఫేక్ ఇన్వాయిస్లను నిన్న రాత్రి మా సిస్టంలోకి హ్యాక్ చేసి అప్లోడ్ చేశారు. ఆ అప్లోడ్ అయిన ఐపీ అడ్రస్, టైం స్టాంప్ అన్నీ సైబర్ క్రైమ్ పోలీసుల రిపోర్ట్తో సహా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు, నిన్న రాత్రి మీరు ఒక స్టార్ హోటల్లో కార్తీక్ అనే వ్యక్తిని కలిసి సూట్ కేసులో డబ్బులు తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది. ఆ మాటలు వినగానే ఆ అవినీతి అధికారుల గుండెలు పగిలిపోయినంత పనైంది. వాళ్లకు చెమటలు పట్టాయి. గౌతమ్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. నేను ఒక ఐటీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. నా సిస్టంలోనే డాక్యుమెంట్లు పెట్టి నన్ను ఇరికించాలనుకోవటం మీ మూర్ఖత్వం. కార్తీక్ గాడి విసిరిన ఎంగిలి మెతుకుల కోసం మీరు మీ ఉద్యోగాలను ప్రమాదంలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆధారాలతో నేను కోర్టు వెళ్తే మీరు యూనిఫామ్ తీసేసి జైలు బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. మీకు పావుగంట టైం ఇస్తున్నాను. వెంటనే నా కంపెనీ మీద పెట్టిన కేసులన్నీ కొట్టేసి మీడియా ముందు వచ్చి అదొక క్లరికల్ మిస్టేక్ అని స్టేట్మెంట్ ఇవ్వండి, లేదంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. భయంతో వణికిపోయిన ఆ అధికారులు వెంటనే గౌతమ్ చెప్పినట్టే చేయడానికి ఒప్పుకున్నారు. కేవలం గంట వ్యవధిలో మీడియా ముందుకు వచ్చి కంపెనీకి క్లీన్ చిట్ ఇచ్చారు. గౌతమ్ స్వేచ్ఛగా బయటకు వచ్చాడు. కార్తీక్ కుట్రను గౌతమ్ తన తెలివితో చిత్తు చేశాడు. కానీ బయటకు రాగానే వినయ్ చెప్పిన వార్త గౌతమ్ని నిలువున కుంగదీసింది. గౌతమ్, నువ్వు అకౌంట్స్ గురించి ఇక్కడ పోరాడుతూ ఉంటే అక్కడ కార్తీక్ గాడు చాలా నీచమైన పని చేశాడు. నీ గెస్ట్ హౌస్ దగ్గరికి కొంతమంది కిరాయి ఆడవాళ్ళను పంపి నందిని క్యారెక్టర్ని బజారుకి ఇచ్చాడు. ఆ అవమానం భరించలేక నందిని పాపతో సహా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు అని చెప్పాడు వినయ్. ఆ మాటలు వినగానే గౌతమ్ కళ్ళలో రక్తం ఉప్పొంగింది. అతని పిడికిలి బలంగా బిగుసుకుంది. కార్తీక్, వాడు నన్ను ఏమైనా చేస్తే నేను భరిస్తాను, కానీ నా నందిని జీవితంతో మళ్ళీ ఆడుకున్నాడు. ఒక అనాథ పిల్ల మీద నిందలు వేయించి ఇంటి నుండి గెంటేశాడు. ఇక వాడికి నూకలు చిల్లాయి. వినయ్, ముందు మన మనుషులందరినీ
సిటీ అంతా పంపించి నందిని వెతికించు. ఈలోపు నేను కార్తీక్ గాడి సంగతి తేలుస్తాను. వాడి స్వార్థానికి ఈరోజు పాతాళం చూపిస్తాను అని ఆవేశంగా కారు వైపు నడిచాడు గౌతమ్. ప్రేమను దక్కించుకోవాలని తపన ఇప్పుడు న్యాయమైన పగగా మారింది. ఈ చదరంగంలో గౌతమ్ తన పావులను వేగంగా కదుపుతున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.